హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో మనందరికీ తెలుసు, ఫేమస్ విలన్ యాక్టర్ ప్రదీప్ రావత్ గారు నిన్న నైట్ చనిపోవడం జరిగింది. సో ఆయన అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సై సినిమా. సో సై సినిమాలో తనతో పాటు యాక్ట్ చేసిన సమీర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, నాకు సడన్ గా న్యూస్ చూడంగానే చాలా బాధ అనిపించింది. అండ్ ఫస్ట్ నాకు అది చూడంగానే గుర్తొచ్చింది సై సినిమా సార్. అసలు మీ ఇద్దరు కాంబినేషన్, అసలు ఆ సీన్లు మాకు ఇప్పటికీ గుర్తుండిపోద్ది. పోలీస్ ఇట్లా ఇలా ఆయన ఇలా చేయి చూపించి ఇట్లా పక్కకి వెళ్ళమనడం కానీ, ఆ పోర్షన్ ఆఫ్ ఇది మాకు అలా మైండ్ లో సీన్స్ అలా ఉండిపోయినాయి సార్. సార్ ఎలా ఉండేవాళ్ళు అప్పుడు సారు, మీరు ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అంటే ఏం చెప్తారు సార్? అది ప్రదీప్ గారికి అది ఫస్ట్ ఫిల్మ్ అండి. తెలుగులో తెలుగులో ఫస్ట్ ఫిల్మ్. సో మోస్ట్లీ ఆయన కంటిన్యూస్గా డైలాగ్స్ నేర్చుకునే దీనిలోనే చాలా, అంటే ఆయన చాలా ఏకసంతర్గరి టైప్ అనమాట. ఒకసారి చెప్తే ఇమ్మీడియట్గా పట్టుకునేవాడు. రాజమౌళి గారు ఇలా చెప్పగానే ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి చేసేవాడు. మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ గ్రిప్ కోసం, అది కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ రావడం కోసం అని ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా ట్రై చేసేవాడు. ఈజ్ వెరీ డెడికేటెడ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన చేసినవన్నీ విలన్ రోల్స్ అయి ఉండొచ్చు, కానీ అవుట్ సైడ్ ఈజ్ వెరీ సాఫ్ట్, చిన్నపిల్లడు మెంటాలిటీ అనమాట. బాగా బాగా క్లోజ్ అయిపోయాడు అనమాట సై షూటింగ్ అప్పుడే. వి డిడ్ అబౌట్ 5 to 6 ఫిల్మ్స్ టుగెదర్. ఓకే. ఇవి కాకుండా ఇంకా వేరే కాంబినేషన్ ఏం చేశారు సార్ మీరు? చాలా సినిమాలు చేసామండి. గోపీచంద్ గారి ఫిల్మ్ ఒకటి చేసాము, 2-3 ఫిల్మ్స్ చేసాం. జగపతి బాబు గారితో ఒకటి చేసాం. యా. సార్ ఎలా ఉండేవాళ్ళు సార్? అంటే ఆయన డైట్ ఎట్లుండేది? అంటే సై సినిమాలో కూడా మాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ని, నితిన్ గారిని మొత్తాన్ని ఒక పక్కన పెడితే, లైక్ ప్రదీప్ గారు ఆపోజిట్ నుంచుంటే వీళ్ళందరికీ ఆయన ఒక్కరు చాలా సమాధానము, ఆయన ఒక్కరు ఆపోజిట్ చాలు అన్నట్లు ఉండేది సార్. చూస్తే మాకు ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఆయన డైట్ అది ఎట్లా ఉండేది సార్? ఫుడ్ ఎలా తీసుకునేవాళ్ళు సార్? అంటే ఆయన నార్త్ ఇండియన్ కాబట్టి ఎక్కువ రోటీస్, కర్రీస్ తినేవాడు ఎక్కువ. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండేదండి. చాలా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాడు. ఐ మీన్ కంటిన్యూస్గా అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేసేవాడు. ఈ యూస్ టు బి వెరీ హెల్దీ. ఐ డోంట్ నో, నేను చాలా షాక్ అయ్యాను ఈ న్యూస్ వినంగానే. ఆయనతో అంటే మీకు మెమరీస్ అంటే సై సినిమాలో చెప్పాను కదా సార్, ఒక మీదికున్నది సీన్స్ ఒక 2-3 అయినా కూడా అది అలా నుంచోబెట్టిన సీన్లు చెప్పాలంటే సినిమాలో అట్లా ఏ పోలీస్ ఇట్లా తప్పుకో అన్న సీన్ కానీ అది మాకు సార్ ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉండేది సార్? ముందేమన్నా ప్రాక్టీస్ ఉండేదా, లేదు అంటే కాన్వర్జేషన్ ఉండేదా, ఎట్లా ఉండేది సార్? అంటే చాలా జోవియల్ గా ఉండేవాడు. ఆఫ్ ద స్క్రీన్ ఈజ్ వెరీ జోవియల్ పర్సన్ యాక్చువల్లీ. చాలా నవ్విస్తూ ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు ఎప్పుడు. చాలా చాలా అంటే ఈజ్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్. చాలా డెడికేటెడ్ గా ఉండేవాడు. ఆఫ్ ద స్క్రీన్ మాతోటి ఎక్కువ స్పెండ్ చేశానండి. మేము చేసింది 3-4 సీన్స్ అయినా కానీ ద నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ రోజులు పనిచేసాం మేము. సో మెదక్లో ఆ కాలేజ్ సీన్స్ కానీ వాటిలో కానీ ఇవన్నీ. హీ లవబుల్ పర్సన్ అండి. ఎవరు కూడా ఫస్ట్ ఒకసారి, అందుకే ఇన్ని ఇన్ని సినిమాలు చేయగలిగాడు తెలుగులో ఆయన. బట్ డూయింగ్ అ ఫిలిం లైక్ లగాన్ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ అ జోక్ యాక్చువల్లీ. మోస్ట్ దాన్ని ఏమంటారు, ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ అన్ని ఆయన చేసిన సర్ఫరోష్ కానీ లగాన్ స్క్రీన్ కానీ. పోయింది సార్, సమీర్ గారు స్క్రీన్ పోయింది. యా, వచ్చిందా? డన్ డన్. యా. సార్ అంటే ఫస్ట్ సినిమా సై అంటే మేము మాకు చూసినప్పుడు అసలుకి ఫస్ట్ సినిమా ఫస్ట్ మూవీ అయినా అని అనిపించింది. అంత ప్రామిసింగ్ గా ఉంది ఆయన క్యారెక్టర్ కానీ. బట్ రాజమౌళి గారు అనగానే మీకు తెలుసు ఆయన చాలా చెక్కుతూనే ఉంటారు చెక్కన్న. సో ఆఫ్ ద స్క్రీన్స్ కూడా మీకు కూర్చోబెట్టి ఆయనకి ఎన్నిసార్లు చెప్పేవాళ్ళు సార్? అసలు ఎట్లా ఉండేది ఆయన అప్రోచ్ అసలు? యాక్చువల్గా సై సినిమా షూటింగ్ ముందే ఆ, నేను రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్ ముగ్గురం వర్క్ షాప్ చేసేవాళ్ళం అండి. ప్రదీప్ రావత్ తో పాటు వర్క్ షాప్ చేసేవాళ్ళం ఇక్కడ ప్లేస్ లో. ఇది ఆల్మోస్ట్ 2 weeks అలా వర్క్ షాప్ చేసామండి. కొన్ని సీన్స్ ముందుగానే రిహార్స్ చేసి చేసాం. ఆ గెటప్ అదంతా వచ్చేసరికి ఇంకా ఆయన టోటలీ, ఆ భిక్షు యాదవ్ అంటే ఇంకా అసలు ఒక ఒక అందరికి ఒక వణుకు వచ్చే టైప్ లో ఆయన అందులో దూరిపోయాడు ఆ క్యారెక్టర్లోకి. ఈ మాట్లాడక్కర్లేదు, ఒక లుక్ అలా చూస్తే చాలు. అది ఇక్కడ ఈ ముక్కుకి ఆ రింగ్ కానీ ఇంకోటి, రియలీ రాజమౌళి గారు చేసిన హోంవర్క్ ఆయన మీద. ఎక్కువ రాజమౌళి గారు విలన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. హీరోకి ఎంత ఎలివేషన్ ఉంటుందో విలన్ కూడా అంతే ఉంటుంది. ప్రదీప్ రావత్ అనేవాడు ఇన్ని సినిమాలు చేయడానికి రీజన్ ఇస్ సై.
సై చూసిన తర్వాతే అందరూ ఆయన అన్ని సినిమాల్లో తీసుకు సార్ లాస్ట్ ఎప్పుడు కలిసారు సార్? లాస్ట్ కన్వర్జేషన్ అంటే ఏం మాట్లాడారు? లాస్ట్‌లో అంటే మీరు 3, వెరీ 4 లాంగ్ మూవీస్ చేసారు. బ్యాక్ అండి, చాలా లాంగ్ బ్యాక్. చాలా చాలా రోజులు అయింది కలిసి. ఒక సినిమా సక్సెస్ మీట్ లో కలిసాము. అండ్ వచ్చి హగ్ చేసుకుంటాడు, వచ్చి చాలా బాగా మాట్లాడారు. అంటే వెరీ వెరీ నైస్ పర్సన్. ఇక్కడే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో కూడా సెటిల్ అయ్యారని విన్నాను. ఇక్కడే ఫ్లాట్ కొన్నారు, ఇక్కడే సెటిల్ అయ్యారు. ఎక్కువ సినిమాలు తెలుగులో చేస్తున్నారు, ఇది అది అని చెప్పి ఇక్కడే సెటిల్ అయ్యారని కూడా విన్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అసలకి ఆల్ ఆఫ్ సడెన్ ఇంతకు ముందు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి మీకేమైనా తెలుసా సార్? అంటే ఆయన ఎవరడిగినా ఇట్స్ ఎ వెరీ ప్రోటీన్ ఫుడ్ తీస్తారు. ప్రోటీన్ ఫుడ్డే తింటారు అదే అండ్ వెరీ ఇందాక జిమ్ నేను పర్సన్ చెప్పాను అని చెప్పారు. కదండి, హీఈస్ వెరీ హెల్దీ హ్యాబిట్స్ ఉన్న మనిషి. ఐ డోంట్ నో ఆయన పర్సనల్ లైఫ్ నాకు అంత తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే వెరీ హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తి. ఆయన వర్కౌట్ కానీ, ఆయన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ యూస్ టు బి వెరీ వెరీ హెల్దీ. మరి అలాంటి ఆయనకి ఇలా అవ్వడం అనేది సో అన్ఫార్చునేట్. సార్ ఫస్ట్ 'సై' సినిమా రిలీజ్ అయిన తర్వాత కలిసుంటారు గదా! ఆయన తెలుగులో ఫస్ట్ మూవీ గదా! సార్ ఆయన స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అంటే హిందీలో 'లగాన్' అవి చేసినప్పుడు కూడా తెలుగులో ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? ఏం షేర్ చేసుకున్నారు సార్? ఆయన అంటే మేమందరం అందరం కలిసి చూసాము థియేటర్‌లో. ఆయన కూడా వచ్చారు ఇక్కడికి బాంబే నుంచి. వచ్చి ఇక్కడే కలిసి థియేటర్‌లో చూసాం. రాజమౌళి గారు అందరూ కలిసి చూసాం. ద అప్లాజ్ వాట్ ఇట్ వాజ్ అమేజింగ్ అన్నమాట. మన వాళ్ళకి యాక్చువల్లీ నార్త్ కన్నా మన తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఇష్టం చాలా ఎక్కువ కదా. సో వాళ్ళ రియాక్షన్ చాలా వైల్డ్‌గా ఉంటుంది. సో ఈ రియల్లీ ఎంజాయ్డ్ ఇన్ ద థియేటర్. ఇంటర్వెల్‌లో బయటకు వచ్చినప్పుడు గాని కుమ్మేశారు జనాలందరూ. సూపర్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ న్యూస్ విన్నప్పుడు అవునండి. నిజంగా మాకు అవునండి. మైండ్‌లో వచ్చింది అంటే ఆయన ఎన్ని సినిమాలైనా చేయని, బట్ హిందీ చేయని, తెలుగు చేయని, మాకు మాత్రం ఆ 'భిక్షు యాదవ్' క్యారెక్టర్ ఆ రింగ్ అదే మాకు మైండ్‌లో ఉంది సార్. బట్ అవునండి. అవునండి. అవును సార్. థ్యాంక్ యూ సో ఫర్ యువర్ కన్వీనియన్స్. అన్ఫార్చునేట్ సార్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అవును సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఓకే. కన్వీనియన్స్. ఓకే.